పిల్లలు పుట్టే విషయం. ఇప్పుడు చాలామంది మాకు మగ బేబీ పుట్టాలా, లేదు ఆడపిల్ల పుట్టాలా అనేది ఏదో కోరికలు పెట్టుకుంటారు కొత్త దంపతులు. ఇప్పుడు ఏం చేయాలంటే చూసుకోండి, ఎప్పుడైతే ఒక ఇద్దరు కొత్త దంపతులు వాళ్ళకు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఈ యొక్క మగ బేబీ కావాలంటే ఏం చేయాలి, ఓకే, అది చూసుకోవాలి. దాని ప్రకారంగా వాళ్ళు అది కరెక్ట్ ఫాలో అయితే ఏమవుతుందంటే వాళ్ళకి అలాంటి ఆ విధంగా పుట్టడం జరుగుతుంది. ఎలా ఎలా ఉంటుందంటే చాలామంది ఎంతో ప్రయత్నం చేసి పిల్లలు పుట్టట్లేదని చాలామంది నిరాశ చెందే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఈ విజ్ఞానం తెలిసి ఉంటే వాళ్ళు ఫాలో అయి ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేవాళ్ళు. ఓకే, చూద్దాం ఏ విధంగా అనేది. ఇద్దరు దంపతులు, నవదంపతులు, వాళ్ళు ఈ లైంగిక వ్యవహారంలో పాల్గొనేటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ యొక్క ఈ పింగళ నాడి పనిచేస్తుంది అనుకోండి, ఇద్దరికి పింగళ నాడి పనిచేస్తుంటే అప్పుడు వాళ్ళు పాల్గొంటే వాళ్ళకి ఖచ్చితంగా బేబీ అంటే బాయ్ బేబీ ఖచ్చితంగా పుడతారు. దాంట్లో అనుమానమే లేదు. వాళ్ళు లైంగిక వ్యవహారంలో పాల్గొన్నప్పుడు లెఫ్ట్ నడుస్తుంది అనుకోండి, అంటే ఎడనాడి నడుస్తుంది అనుకోండి, లెఫ్ట్ సైడ్ ఎడమవైపు, అప్పుడు పాల్గొనేటటువంటి ఆ లైంగిక వ్యవహారంలో పాల్గొంటే వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలు ఆ ఆ ఆ బిడ్డ వచ్చేసి ఆడబిడ్డ పుడుతుంది. ఇది విషయం అంతే. అయితే వాళ్ళిద్దరు చెక్ చేసుకోవాల్సింది ఇంకోటి ఉంది. వాళ్ళిద్దరికి రైట్లు నడుస్తుంది, కానీ ఇద్దరికి రాంగ్ నడుస్తుంటే ఆ రోజు ఆ తిథిలో ఆ పక్షంలో ఆ తిథిలో ఆ గంటలో ఏం నడుస్తుందో అది చూడాలి కదా ఫస్ట్. ఇద్దరికి రాంగ్ నడుస్తుంది, ఇద్దరు రైట్ నడుస్తుంది పర్వాలేదు అనుకున్నారు, ఇద్దరికి రాంగ్ ఉందనుకోండి, ఆ పక్షంలో ఆ తిథిలో ఆ గంటలో అది ఉందో లేదో ఎవరికి తెలుసు? ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని అది నిజంగా రైట్లో నడవాలి ఆ గంటలో, వీరిద్దరికి రైట్ నడుస్తూ ఉంది, అప్పుడు వాళ్ళు ఆ వ్యవహారంలో పాల్గొన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా మగబిడ్డనే పుడుతుంది. ఇది టైం టెస్టెడ్ ఫార్ములా. ఇది ఇది ఎంతోమంది కపుల్స్కు టెస్ట్ చేసినటువంటి ఫార్ములా. ఇది జరిగేటువంటిది. ఇది సర్వ విజ్ఞానంలో చెప్పినట్టు అత్యుత్తమైనటువంటి జ్ఞానం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇంకోటి, ఎవరికైతే దంపతులకి ఈ స్వరము సరైన సరైన విధంగా పనిచేయకపోతే, అంటే మనం ఇచ్చినటువంటి టేబుల్స్ ఉన్నాయి కదా, దాని ప్రకారంగా ఆ స్వరం ఏ ఏ పక్షంలో ఏ తిథిలో ఏ గంటలో ఉండాలా, ఆ స్వరం సరిగా ఆ, ఉండక హెచ్చు కమ్మి అంటే ఎక్కువ తక్కువలు ఎప్పుడు మారుతూ ఎప్పుడు రివర్స్లో నడుస్తుందని అనుకోండి, అట్లా వాళ్ళకు పిల్లలే పుట్టరు. మీరు ఏం చేస్తే కూడా మీరు ఆ, దాని ఏమంటారు, తలకిందులు అయితే కూడా మీకు పిల్లలు పుట్టరు. వేస్ట్. ఫస్ట్ దాన్ని సరి చేసుకున్నాకనే దానికి ఏం చేయాలంటే, దీన్ని సరి చేసుకోవాలంటే మొదటగా అనులోమ విలోమ ప్రాణాయామంతో మొదలు పెట్టుకొని స్వర విజ్ఞానం తెలుసుకొని అలా మార్చుకుంటూ వస్తే, మన జీవనశైలిలో మార్పులు అన్ని చేసుకుంటూ అలా చేసుకుంటూ వస్తే నిదానంగా ఈ స్వరం కరెక్ట్గా స్థితికి వచ్చిందంటే అప్పుడు ప్రయత్నం చేయండి. స్వరమే సరిగా లేక రివర్స్లో నడుస్తా, మనం ఎప్పుడు రైట్లో ఉండేది లెఫ్ట్లో రైట్లో నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎలా పిల్లలు పుడతారు అనుకుంటున్నాం మనం? ఛాన్సే లేదు. అర్థమైందా? సో ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ఈ యొక్క స్వర విజ్ఞానంలో భాగంగా. సో ఈ కొన్ని విషయాలు, ఇంపార్టెంట్ విషయాలు ఇవి. సో ఈ టేబుల్స్ అన్నీ మీకు పంపించడం జరుగుతుంది. గ్రూపుల్లో అందరికి పంపించండి. సో అందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి మనం అందరం కూడా ఆరోగ్యంగా ఆనందంగా సో ఈ జీవితాన్ని మనం గడపడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సందేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.